కంప్యూటర్ పరికరాలు చోరీ చేస్తున్న వారిని నల్గొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కంప్యూటర్ పరికరాలతో నకరేకల్ నుంచి సౌరి గౌరారం మీదుగా హైదరాబాద్ వెళ్తోన్న ట్రాలీ ఆటోను పోలీసులు సీజ్ చేశారు. ఆటో డ్రైవర్తో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు నకరేకల్ పట్టణంలోని టీచర్స్ కాలనీకి చెందిన గోపగాని జగన్, ఆవుల తిమ్మయ్యగా గుర్తించారు. ఈ అక్రమ రవాణాలో మొత్తం 10 మంది ఉండగా అందులో 6 మహిళలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి కంప్యూటర్లో అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి బ్యాటరీస్ను అందించడం జరిగింది. ఇది అన్ని స్కూళ్ళలో డిజిటల్ క్లాసెస్లో పరిజ్ఞానాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. గత కొంతకాలంగా మా నల్గొండ జిల్లాలో, సూర్యాపేట జిల్లాలో ఈ హై స్కూళ్ళలో ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉన్నాయో ఈ బ్యాటరీస్ను రాష్ట్ర వృత్తి తెలియని దుస్తులు దొంగతనం చేస్తున్నారు, చోరీలకు పాల్పడుతున్నారు. శనివారం ఎక్స్ రోడ్ దగ్గర 5 o'clock ఆ ప్రాంతంలో మార్నింగ్ ట్రాలీ ఆటో వెళ్తుంటే దాన్ని చెక్ చేయడం జరిగించుకొని అందులో కొన్ని బ్యాటరీస్ ఉన్నాయి. అందులో 2 వ్యక్తులు గోపవాణి జగన్ మరియు ఆవుల అనే 2 వ్యక్తులు వాళ్ళిద్దరిని పట్టుబడి చేసి విచారిస్తే అందులో ఈ బ్యాటరీలన్నీ కూడా స్కూళ్ళలో దొంగతనం చేసామని కంప్లైంట్ చేయడం, వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారని చెప్తే అక్కడ ఆ సమాచారాన్ని ఇమీడియట్లీ అక్కడ ఉన్నటువంటి ఎస్హెచ్ఓ రాజశేఖర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, అక్కడ ఇమీడియట్లీ గోపికృష్ణ ఎస్ఐ గారిని రిపోర్ట్ చేయడము.